గుడ్ మార్నింగ్ లేడీస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రొడక్ట్ లంగ్ డిటాక్స్. ఇది ఊపిరితిత్తుల్ని శుభ్రపరిచి దాన్ని బాగా చేసి అవి కరెక్ట్ గా పనిచేసేటట్టుగా చేసేటువంటి ఒక మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు ముందు ఊపిరితిత్తులు ఎందుకు ఇలా చేయాలనే దానికి నేను ఒక వివరణ ఇస్తాను, చూడండి, అది వినండి ఒకసారి. ఇప్పుడు మనం చల్లగా ఉండి మంచి గాలి ఉండి చెట్లు పచ్చగా ఉన్న దగ్గర మనం ఉన్నట్లయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే మనం అడవుల్లోకి పిక్నిక్స్ కానీ బీచ్ దగ్గర కానీ సాయంత్రం వేళల్లో ఏదైనా పార్కులు కానీ ఎంత ఉంటుంది. ఎందుకంటే ఆ చల్లటి వాతావరణంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. దానివల్ల మనసు తేలిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. కానీ దీని ఇండైరెక్ట్ గా అంటే బాడీ ఆక్సిజన్ తీసుకుంటే ఓపెన్ అవుద్ది. శరీరం పైన ఒక జల్లెడ్ లాంటిది చిన్న 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 కణాలతో ఉంటుంది. దానికి ఆక్సిజన్ వెళ్ళేసరికి అది ఓపెన్ అయ్యి ఈ ఆక్సిజన్ మన బాడీలో తీసుకెళ్తుంది. మరి ఇలాంటప్పుడు ఎందుకు మనం అంత హ్యాపీగా ఉండదంటే ఈ బయటని ఎంత హ్యాపీగా ఉందో మనకి ఒక చక్కటి చల్లటి వాతావరణంకి వెళ్తే, అలాగే మన బాడీ లోపలున్న ఈ లంగ్స్ లో కూడా అదే వాతావరణం ఉంటే లోపల నుంచి కూడా చాలా క్యూర్ అవుతుంది. మరి మనం ఎప్పుడు పొల్యూషన్ లో తిరుగుతూ బండి మీద వెళ్ళిన పొల్యూషనే, గాలికి వేసిన పొల్యూషనే, ఫ్యాక్టరీ ఉన్న పొల్యూషన్ కి కాదేది అతీతం అన్నట్టుగా అనేక రకాల పొల్యూషన్ ఉంటే ఇది బాడీ కంటే ముందు లంగ్స్ నుంచి మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. బాహ్యం కంటే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ పైప్ లాగా ఏదైతే ఉంటుందో లోపల లంగ్స్ లోనూ వగేరే ఏదుందో అవన్నీ కూడా మూసుకుపోవడం, బంకలాగా పట్టేయడం వల్ల మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే మనం క్లియర్ అయిపోయి ఉన్నట్టయితే ఆక్సిజన్ తీసుకున్నప్పుడు స్వచ్ఛంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనం మాట్లాడుతూ ఒక్కొక్కసారి మనం గట్టిగా ఆవలిస్తాం. అసలు ఆవలించడం అంటే ఏంటి? నోరు పెద్దదిగా చేసి ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటాం మనం. ఇది ఎందుకు తీసుకుంటారు అంటే అది నాకు తెలిసింది చెప్తున్నాను. నేను దాని మీద కొంత నాకు తెలిసి కాబట్టి చెప్తున్నాను. మనం ముక్కు ద్వారా తీసుకునే గాలి మన శరీరం లోపల ఉన్న భాగాలకి సరిపోలేనప్పుడు నువ్వు ఆగు, అంతకంటే ఎక్కువ నాకు గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి అని నోరుని ఆటోమేటిక్ గా తెరిచేటట్టుగా చేస్తుంది. నోరుని ఎక్కువ తెరుస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఎక్కువ గాలి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది. అలా ఒకసారో 2 సార్లు చేసిన తర్వాత మళ్ళీ కామన్ అవుతుంది. కాబట్టి మన లంగ్స్ మీద విపరీతమైన ఈ ఆక్సిజన్ అనేది అవసరం. అది సరిగా లేనప్పుడు మనకు అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ మధ్యన మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ లంగ్స్ మీదే పనిచేసి ఊపిరితిత్తుల మీదే అది వెళ్ళి అక్కడ చేరిపోయి ఆ కరోనాకు సంబంధించినవన్నీ ఆ బ్యాక్టీరియా లేదంటే అది ఏది ఉందో అదంతా కూడా అక్కడ చేరి మనకి ఈ ఆక్సిజన్ బాడీలోకి వెళ్లకుండా నిరోధించే కాబట్టి కరోనాకు భయపడ్డాము. ఎప్పుడైతే ఆక్సిజన్ వెళ్దో ఆటోమేటిక్ గా బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతాయి. నిరంతరం శత్రువులాగా అలా బార్డర్లో ఉన్న శత్రువులాగా రోగాలు కానీ మిగతా కానీ ఎదురు చూస్తుంటాయి. ఎప్పుడు మన బాడీ వీక్ అయింది అప్పుడు వచ్చి పడిపోతాయి. దానికి కరెక్ట్ సొల్యూషన్ తోట ఒక బుల్లెట్ లో ఒక గన్ లో తోటాలు పేర్చి ఉంచుతాం కదా, ఆ పాయింట్ లాంటిది ఇప్పుడు ఈ లంగ్స్. దాంట్లో కరెక్ట్ గా కానీ ఉన్నట్లయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటది. ఇప్పుడు ఆ లంగ్స్ ని క్లియర్ చేసి మనల్ని బాగా చేసి పెట్టేటువంటి ఒక ప్రొడక్టే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రొడక్ట్. దీనికోసం డాక్టర్ ప్రసాద్ గారితో మనం ఒకసారి మాట్లాడదాం. దాని విషయాలు మీకు చెప్తారు. గారు ఒకసారి దీన్ని మీరు వాడారు లేదా వాడించారు కాబట్టి మీ తాలూకా అనుభవాన్ని వివరంగా మాకు తెలియజేశారని నా కుటుంబానికి కుటుంబం అంతటికి ఈ క్యూర్ వాళ్ళు చెప్తారని మిమ్మల్ని పిలిచాను సార్. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పండి సార్, ప్లీజ్ సార్. ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి, కివో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్యూ లైఫ్ కింగ్స్. సో డాడీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లంగ్ డిటాక్స్ అనేది ఏంటంటే హెర్బల్ విటమిన్ టానిక్. ఈ హెర్బల్ ప్రోడక్ట్ అనేది ఏంటి అంటే మనకి ఆస్తమా, బ్రౌన్ సిటీల్ ఆస్తమా ఉన్నా గానీ, తర్వాత సైనస్ ప్రాబ్లం ఉన్నా గానీ, ప్రోడక్ట్ యొక్క అంటే గడిగడికి దగ్గు వస్తూ ఉంటుంది కదా, దానికి కానీ జస్ట్ కాంబినేషన్
అంటే జస్ట్ ఒక్కొక్కసారి ఊపిరితిత్తులు ఇబ్బంది పడతా ఉంటాం. అలాంటప్పుడు కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల లంగ్ డిటాక్స్ అనేది ఏం చేస్తుంది, డైరెక్ట్ గా డిటాక్సిఫై అంటే లోపల ఉన్నటువంటి ఈ మన చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తుంది అనమాట. చూసారా మనకి సైకిల్ ఒక వారం 10 రోజులు వాడకపోతే ఎలా ఉంటుంది, దాన్ని క్లీన్ షిప్ చేసి గ్రీజ్ పెట్టి ఆయిల్ పెట్టి సైకిల్ రెడీ చేసిన తర్వాత మనం ఎలాగైతే వెళ్తాం అట్లాగే బాడీలో ఉన్నటువంటి చెస్ట్ ని క్లియర్ కట్ గా చేసి డిటాక్సిఫై చేస్తుంది, లోపల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుంది. అయితే ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి కంటెంట్స్ మనం చూసుకుంటే కనుక ఇదంతా ఆయుర్వేదికే. చూడండి, తులసి 44% ఉంది, దాల్చిన 22% ఉంది, శొంఠి 22%, కృష్ణ మారిచ 11%. ఇవన్నీ ఏంటంటే మన బాడీలోకి ఎటువంటి హానికరాన్ని చెయ్యవు. ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా ఈ లంగ్ డిటాక్సిఫై చేస్తుంది, తర్వాత బ్రీతింగ్ ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత ఈ ఇన్ఫ్లమేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఊపిరితిత్తులు పీల్చుకుని వదిలేటువంటి సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉంటారు ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల కట్ అవుతుంది సార్, కాదు వాయిస్ కట్ అవుతుంది సార్ ప్రసాద్ గారు. ఇప్పుడు క్లియర్ గా ఉందా? కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దాన్ని క్లియర్ గా ఉంది సార్ వాయిస్ కొద్ది కట్ అవుతుంది. అవునండి, మాట్లాడండి, బాగానే ఉంది. ఓకే, సో ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి లంగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే మనం చూడండి, ఎండాకాలం నుంచి వర్షాకాలం రాగానే ముందు అర్జెంట్ గా కఫ్ పట్టుకుంటారు, తర్వాత వర్షాకాలం చలికాలంలోకి వెళ్ళంగానే మళ్ళీ ఇమీడియట్ గా దగ్గు. సో ఇలాగ మనకి దగ్గులు అన్నది రావడం అనేది ఎప్పుడు సంవత్సరంలో 3 సార్లు జరుగుతుంటుంది అనమాట. కానీ ఇదేం చేస్తుందంటే మీకు కంప్లీట్ గా క్లీన్ షిప్ చేస్తుందండి. లంగ్స్ ని క్లీన్ షిప్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ ని బాగా ఇన్హలేషన్ అంటారు అనమాట, ఎక్కువగా తీసుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మన ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో మన బ్రెయిన్ కూడా చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది. బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అన్ని కూడా నార్మల్ గా నేచురల్ గా పనిచేస్తే సెల్స్ అన్ని కూడా సెల్స్ కావాల్సింది ఆక్సిజన్. సో ఆక్సిజన్ బాగా అందించేటువంటి ప్రొడక్టే లంగ్ డిటాక్స్. ఇది ఎలా వాడాలి అంటే ప్రతిసారి కూడా మీకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి 1/2 గంట ముందు వాడాలి, తర్వాత డిన్నర్ కి 1/2 గంట ముందు వాడాలి. ఇది 15 ml తీసుకోవాలండి, 10 నుంచి 15 ml కొంచెం వేడి నీళ్ళు మాట. సరే మనకి 60 ml టీ తాగుతాం కదండి, చిన్న గోరువెచ్చని నీళ్లలో ఈ 15 ml అన్నది కలిపి దాన్ని 1/2 గంట ముందు భోజనానికి, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి 1/2 గంట ముందు, రాత్రి డిన్నర్ 1/2 గంట ముందు తీసుకుంటే ఇది ముందెళ్ళి లోపలికి వస్తుంది, క్లీన్ చెక్ చేస్తుంది కంప్లీట్ గా. ఆ తర్వాత మీరు తీసుకున్న ఆహారానికి చక్కగా బాడీ అంతా రిసీవ్ చేసుకుని డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా పనిచేసేలా వర్క్ చేస్తుంది అన్నమాట ఈ ప్రోడక్ట్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సులోచన గారి ఫోన్ కట్ అయింది. సరే మాట్లాడండి సార్, మాట్లాడండి. సార్ చెప్పండి సార్. ఈ విధంగా వాడుకోవడం వల్ల మనకి ప్రతి ఇంటిలోనే ఈ సమస్య అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఇది చాలా మంచి రీజనబుల్ ప్రొడక్ట్, ఇందులో ఎటువంటి హానికరమైనటువంటి మెడిసిన్స్ లేవు, అంత ప్యూర్ నేచురల్. ఎందుకంటే మన ఇంట్లో చూడండి తులసి, దాల్చిన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. అన్ని ఇందులో కరెక్ట్ కంపోజిషన్ లో ఇచ్చారు కాబట్టి ఇంత ఫాస్ట్ గా రిలీజ్ వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను ఢిల్లీలో ఉంటున్నాను. ఢిల్లీలో మా నేవల్ ఆఫీసర్స్ కొంతమంది అడిగారు ఇది ఏంటండి అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విదిన్ 3 days అండి, ఉదయం రాత్రి. మాట కూడా వచ్చేది కాదు, గొంతుకు చూసారా ఈ చలికాలంలో ఢిల్లీలో చలి ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో అసలు వాళ్ళ వాయిస్ కూడా వచ్చేది కదా, కంప్లీట్ ఫీవరిష్ గా ఉండి కంప్లీట్ గా వాయిస్ అంతా పోయిన వాళ్ళకి ఇవ్వడం వల్ల కరెక్ట్ గా 3 పూట్లు, ఈ రోజు ఉదయం, ఈ రోజు రాత్రి, రేపు ఉదయం వాడంగానే వాళ్ళకి మామూలు వాళ్ళకి అయితే 2 పూటలు చాలు. 2 పూటలు చాలు. వీళ్ళకి ఏంటంటే 3-4 రోజులు ఒక బాటిల్ ని మీరు కంప్లీట్ గా వాడేసరికి మీకు మన రిజల్ట్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. ఢిల్లీ పొల్యూషన్ డాడీ గారు, ఢిల్లీ పొల్యూషన్, అందుకనే బేసు సరిహంకి పెట్టాల్సి వచ్చింది అక్కడ. అలాంటిప్పుడు ఇది బాగా పనిచేసింది అన్నారు, చాలా సంతోషం. చెప్పండి సార్. అవును సార్. అట్లాగే ఇది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఇది బెంగళూరు, తర్వాత చాలా ప్రదేశాలు, ఈవెన్ నార్త్ ఈస్ట్, మణిపూర్, త్రిపుర, మేఘాలయాల వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అక్కడ వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ ని పంపించడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా రెడీ అవుతున్నారు. ఈ ప్రొడక్ట్ కి ఆల్వేస్ హై రేటింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అన్నమాట. తక్కువ ప్రైస్ లో ఎక్కువ రిజల్ట్ అంటారు కదండి, ఎందుకంటే మనకి మెయిన్ ఆక్సిజన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ చెస్ట్ క్లీన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని తప్పకుండా వాడుకోవచ్చు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే ప్రసాద్ డాడీ గారు ఏం చెప్తున్నారంటే, అంటే ఆయన చెప్పిందే మరి నాకు అర్థమని చెప్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న ప్లేసుల్లో ఎక్కువ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఆ ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ ని కూడా బాడీ వాడుకోవాలంటే ముందు లెన్స్ క్లియర్గా ఉండాలి. ఆ కొద్దిపాటి అంటే ఆక్సిజన్ లేదు,
ఆ లేకపోయిన దాన్ని ఉన్నదేనే వాడుకోవాలన్నప్పుడు ఆ లంగ్స్ కరెక్ట్ పనిచేయాలి. డాడీ మ్యూట్ లో పెట్టాడు ఇది, అది కరెక్ట్ గా పనిచేయాలి. అలా పనిచేసినప్పుడు ఆ ఆక్సిజన్ మనం పూర్తిగా అసలు పొల్యూషన్ లేని ఏరియాలు ఎక్కడున్నా వాళ్ళు ఇది వాడొద్దు. అంటే అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండో చూడండి, బండి మీద రోజు తిరుగుతున్నాడు, ఆటోలో కావచ్చు, బస్సులో కావచ్చు, బండి మీద కావచ్చు, వాళ్ళు ఇది అవసరం ఉంటుందని నా అభిప్రాయం. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇది అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను. ఫ్యాక్టరీ దగ్గరలో నివసిస్తున్నారు, వాళ్ళకి ఇది అవసరం ఉన్నదని అనుకుంటున్నాను నేను. అలాగే ఎక్కువ వాహనాలు వాడేటువంటి సిటీస్ చాలా ఉన్నాయి. ఆ సిటీస్ అన్నింటిలోనూ ఆక్సిజన్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది, ఓజోన్ పొర బాగా ఇబ్బంది అవుతుందని మనం ఎన్నో విన్నాం. అలాంటి చోట ఇది చాలా 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 బాగా పనికొస్తుంది అన్నమాట. అలాగే హైవేలు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నిరంతరం ఆ పొగలతోటి వాటితోటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. ఇలా ఎక్కడెక్కడైతే పొల్యూషన్ ఉందో అదంతా కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలకు వచ్చేసరికి పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆ పక్కనే ఏదో ఫ్యాక్టరీ ఉంటది, పక్క నుంచే మీద రోడ్డు ఉంటది, లేదా పక్కన ఎవరో దుమ్ము ధీరులతో అని చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా అవసరం. కాబట్టి ఇది చూసుకొని ఇది అవసరమైన తప్పనిసరిగా డాక్టర్ గారు చెప్పినట్టుగా, ప్రసాద్ గారు, నేను డాక్టర్ గారిని ఎందుకంటున్నానంటే మంచి విషయం ఒక మందు గురించి చెప్పిన వాళ్ళు నా దృష్టిలో డాక్టర్సే. డాక్టర్ అనేవారు అనుభవం ఉన్న వాళ్ళు డాక్టర్ కంటే గొప్పడు. 10 హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ 10 మంది డాక్టర్ల కంటే రోగి గొప్పడట. ఆ రోగిని తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అలాంటిది ఈయన వాడించారు, వీళ్ళు వాడారు. సార్ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. దాని మీద ఇది కరెక్ట్ గా, అందుకే నేను డాక్టర్ గారు అని నేను సంబోధించాను సార్ని, వాళ్ళందరినీ డాక్టర్ గారు అని సంబోధించాను. కాబట్టి ఈ మందును కూడా చాలా జాగ్రత్త వాడుకొని ప్యూర్ ఆయుర్వేదం. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ.